హలో అండి. ఈరోజు మనం నెత్తళ్ళు ఉల్లికాడలతో కర్రీ చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మా వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఈ నెత్తళ్ళు ఉల్లికాడల కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందామండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఉల్లికాడలు ఉంటాయి కదా, ఈ ఉల్లికాడలని కట్ చేసుకోవాలండి. నెత్తళ్ళు వావి తీసుకొని వాటిని క్లీన్ చేసి తలలు తీసేయాలి. తలలు తీసుకొని ఒక 2 days వరకు ఎండబెట్టుకోవాలి. తర్వాత వాటిని వాష్ చేసుకొని ఒక 5 minutes నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత దానికి కొంచెం పసుపు యాడ్ చేసి ఆ సైడ్ పెట్టుకోవాలి నెత్తల్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకొని అవి కొంచెం వేయించిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత నెత్తళ్ళు యాడ్ చేసుకోవాలండి. వాటిల్లోకి యాడ్ చేసుకొని కొంచెం ఒక 5 minutes వరకు వేయించాలి నెత్తళ్ళని. అలా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చినంత వరకు వేయించుకొని దాన్ని కొంచెం సైడ్ తీసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఇవి ఎందుకు అలా వేయించడం అంటే కొంచెం స్మెల్ పోతుందని చెప్పేసి వేయించుకుంటామండి. ఇప్పుడు ఆయిల్ వేసి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసుకుంటాం. నెక్స్ట్ ఉల్లికాయలు కట్ చేసాం కదా, ఆ ఉల్లికాయలు కట్ చేసినవి కూడా అందులోకి వేసుకొని మూత పెట్టుకుంటే ఒక 5 minutes వరకు అవి కొంచెం ఉడుకుతాయి అన్నమాట. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెంగా పసుపుని యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత కారం, మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఎక్కువగా కారం వేసుకోవచ్చు, లేదంటే కొంచెంగా వేసుకోవచ్చు. తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నెత్తళ్ళు మనం సైడ్ తీసుకున్నాం కదా వేయించి, ఆ నెత్తళ్ళు కూడా అందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా మొత్తం ఈ ఆనియన్స్ అన్నీ కలిసేటంత వరకు మిక్స్ చేసుకొని, ఆనియన్స్ ఈ నెత్తళ్ళకి చాలా ఫ్లేవర్ వస్తాయండి. అందుకే మనం ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇంకా నెత్తళ్ళతో అన్నం కలుపుకొని తినేయడమే. సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి.